గెలుపు కోసం కష్టపడిన నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు, జనసైనికులపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడం దారుణమని 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక జర్నలిస్టు భవన్లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం నాయకులు కొట్టుకునేటట్టు రూరల్ ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. పక్క పార్టీల నుండి వచ్చిన వారిని ప్రోత్సహించి వారికి పెద్దపీట వేసి మన వాళ్లను అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. మీకు ఆప్యాయత లేకపోయినా మీరు పోటీ చేశారు కాబట్టే కార్యకర్తగా నిజాయితీగా పనిచేశామని, మీ భజన పరులు పార్కు స్థలాన్ని ఇరిగేషన్ స్థలమని చెప్పడం, దాన్ని మీరు సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. ఎవరి కళ్లల్లో ఆనందం చూడ్డానికి ఇవన్నీ చేస్తున్నావు శ్రీధరన్న అంటూ ప్రశ్నించారు. జనసైనికులు వాళ్ల నాయకుడు చెప్పినట్టు వింటుంటే మన దగ్గర ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదు శ్రీధరన్న అంటూ ప్రశ్నించారు. మీ మీద నాకు కోపం, ద్వేషం ఏమీ లేదు. నిజమైన కార్యకర్తలను గుర్తించాలనే తాపత్రయం అంతే తప్ప మీకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యేపై ప్రశాంత్ కిరణ్ పలు ఆరోపణలు చేశారు. సమక్షంలో నీ తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగిందన్న అంటే అప్పటి నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నాం, ఎన్నో పోరాటాలు పేదల పక్షాన్ని నిలబడ్డాం, పేదలకు అందాల్సిన ఫలాల్ని మనం వాళ్ళకి ఏర్పాట్లు చేసేయగలిగాం. ఆ రకంగా ఈ 5 సంవత్సరాలు ఎంతో బాగా మేము కలిసి పనిచేసామని. తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. తర్వాత జరిగిన విషయాలు ఏమిటంటే మన తెలుగుదేశం పార్టీకి వర్గనే కొన్ని విభేదాలు జరగటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానాలను మేము వ్యతిరేకించడం, వాళ్ళతో పోటీ పడటం, వాళ్ళ జరిగిన విధానాలను మేము వ్యతిరేకిస్తూ మా యొక్క ఇదిలో పోతూ మేము ఏ పార్టీకి కూడా సంబంధం లేకపోతే ఒట్టి టీడీపీలోనే నడవడం జరిగిందండి 2 సంవత్సరాలుగా. తర్వాత తిరిగి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎన్నో పోరాటాలు చేశాం, ఎంతో కష్టపడ్డాం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసాం, ఏం ఆశించకుండా. కానీ విచిత్రం ఏంటంటే కొత్తగా మనం ఎన్నికైన తర్వాత నాయకులందరూ అటు నుంచి రావడం జరిగింది. ఎలక్షన్కి ముందు, ఎలక్షన్స్ తర్వాత గౌరవాలు తగ్గాయి. బాగా కష్టపడిన వాళ్ళని పిలవడం తగ్గించేశారు, వాళ్ళతో మాట్లాడడం తగ్గించేశారు, వాళ్ళ యొక్క ఉనికిని ఎక్కడ కూడా వాళ్ళని ప్రస్తావించకుండా మానేయడం జరిగింది. తద్వారా మనల్ని ఎవరు కష్టపెట్టకూడదని కూడా మన పని మనం చేసుకుంటూ మనకు పిలుపు రాకపోయిన ఆఫీసుల నుంచి ఎక్కడ వాళ్ళు మనల్ని పిలవకపోయినా మన పని మనం చేసుకుంటూ పోవడం జరిగిందని. అయితే ఎందుకు జరిగిందంటే అక్కడ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్లని వీళ్ళు తీసుకురావడం, వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు. ఎందుకంటే పార్టీ విధానాలలో వాళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చు, తప్పులేదు. 3 కూటమి పార్టీలు అందరం కలిసి వాళ్ళకి ఇప్పుడు ఆ ముగ్గురికి మనం సపోర్ట్ చేద్దాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మీరందరూ అభివృద్ధి చూసి నిజంగా ముచ్చటేస్తుంది. మీ అందరి దృష్టి ఎవ్వరికి తగలకుండా నాయన మీరు ఆ విధంగానే ముందుకు పోండి, మీ అందరికీ మా సహకారం ఉంటుంది. నేను ఎటువంటి నేను ఇప్పుడు ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.